అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో నాయన నేను వాక్యాన్ని బోధించబోతూ ఉండగా బలహీనుణ్ణి, జ్ఞానం లేనివాడని ప్రభువా నన్ను బలపరచమని తండ్రి, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీ కృపలో మీ దయలో భద్రపరచమని, వారిని ఆశీర్వదించి దీవించమని తండ్రి, వారికి ఏదైతే కొదువుగా ఉన్నదో ఆ కొదువును తీర్చమని తండ్రి నేను మిమ్మల్ని విజ్ఞాపన చేసుకుంటూ బ్రతిమాలుకుంటున్నాను నాయన. తండ్రి నాయన, మరొక మారు నన్ను బలపరచమని, వాక్యాన్ని సరైనటువంటి రీతిలో బోధించేటటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయమని విజ్ఞాపన చేసుకుంటూ, ఈ కొద్దువిన పలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరొకమారు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నాను. గడిచిన 2-3 రోజులుగా మెంథా తుఫానుతో ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలు వర్షం వల్ల, తుఫాను వల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ చాలా ముందుగానే అన్ని విషయాలు మనకు తెలియచేయటం, ఒక అలర్ట్స్ని మనకు పంపించడం, తద్వారా ఎవరూ బయటికి వెళ్ళకపోవటం, ఇలా చక్కగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరగలేదని నేనైతే విశ్వసిస్తున్నాను. అయితే మొదటగా గవర్నమెంట్ మనకు అన్ని విషయాలు తెలియచేయటం వల్ల మనం సేఫ్ జోన్లో ఉన్నాం కదా. వాక్యం కూడా మనకి ఏదైనా తెలియచేయాలి అనుకున్న విషయాలు మొదటగా తెలియచేసిందా? వాక్యం ఎప్పుడు కూడా ఏదైతే మనకు అవసరం ఉందో ఆ అవసరం ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనకు తెలియచేస్తుంది. అది ఫాలో అవ్వటమా, ఫాలో అవ్వకపోవటమా అనేది అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. వాక్యం ముందస్తుగా ప్రతి విషయాన్ని మనకు తెలియచేస్తుంది. అది వాక్యానికి ఉన్నటువంటి గొప్పతనము, దేవునికి ఉన్నటువంటి గొప్పతనము. ఈరోజు మొదటిగా మనము ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియు నైనా ఆచారము నాచరించిరి. అంటే ఏదైతే దేవుడు మనకి సెలవీయలేదో, ఏదైతే ఆయన మనసుకు తోచలేదో, ఏదైతే ఆయన మనకు చెప్పలేదో దాన్ని మనము ఫాలో అవ్వకూడదు అని వాక్యం చెప్తుంది. ఏదైతే దేవుడు మనకు సెలవీయలేదో, ఏదైతే దేవుడు మనకి చెప్పలేదో ఆ విషయాన్ని మనము ఆచరించకూడదు. అదేంటండి, ఎందుకు ఆచరించకూడదు? అదంతే, దేవుడు ఆ వాక్యం మనకు చెప్పాడు, అలా మనం చేయాలి, అంతే. మనకి రెండో ఆప్షన్ లేదు. దేవుడు ఏది చెప్తే అది చేయటమే మన విధి. తర్వాత వచనంగా యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. ఏదైతే వాక్యము దేవుడు మనకి ఇచ్చాడో ఆ వాక్యాన్ని మనం బోధించాలి తప్ప మరొక క్రొత్త వాక్యాన్ని మనము బోధించకూడదు. కొత్త మాటని మనం మాట్లాడకూడదు. సాధారణంగా మీరు కనుక గమనించినట్లయితే బైబిల్ మొత్తంలో పలానా సహోదరులు మీకు వందనాలు చెప్తున్నారు, లేకపోతే నేను మీకు వందనాలు చెప్తున్నాను, ఇలా వందనాలు చెప్పుకోండి, క్రీస్తు సంఘంలోని మీకు వందనములు చెప్పుచున్నాం, ఇలా వందనాలు అనే పదమే బైబిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ తర్వాత జనరేషన్స్లో యాడ్ అయినటువంటి ఒక వర్డ్ ఏంటంటే ప్రైజ్ ది లార్డ్ అనే వర్డ్ యాడ్ అయింది. ఇప్పుడు ఎవరు కూడా వందనాలు చెప్పట్లా, ఎవరి కాళ్ళు ఏంటంటే ప్రైజ్ ది లార్డ్ అంటారు. ప్రైజ్ ది లార్డ్ ఏంటి? బైబిల్ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పమని ఎక్కడన్నా మనకి బోధించిందంటే లేదు. జనరల్గా మనం ఆ పదాన్ని యూజ్ చేస్తున్నాం. అలా యూజ్ చేయమని కూడా బైబిల్ అక్కడ చెప్పలా. ప్రతి చిన్న మాట కూడా బైబిల్లో ముఖ్యమే. ఏ మాట చెప్తే అదే మనం చేయాలి, రెండవది చేయటానికి మనకు అవకాశమే లేదు. ఈరోజు మనము అపోస్తలుల బోధలోనే మనం ఉన్నామా లేమా అనేటటువంటి విషయాన్ని మనము ఒకసారి ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలను నేను చదువుతున్నాను. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను
ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. అంటే అపోస్తలులు కానీ ప్రవక్తలు కానీ మనకి ఒక పునాది వేశారు. ఆ పునాది వేసిన తప్ప మరొక పునాదిలోనికి మనము వెళ్ళటానికి అవకాశమే లేదు, వెయ్యకూడదు. అది బైబిల్ చెప్తుంది. వేయబడినటువంటి పునాది తప్ప మరొక పునాది వేయకూడదు అని బైబిల్ చాలా క్రిస్టల్ క్లియర్గా మనతో మాట్లాడుతుందండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. అపోస్తలుడైన పౌలు కానీ లేకపోతే మిగిలినటువంటి అపోస్తలులు కానీ ఏదైతే ఒక పునాది వేశారో ఆ పునాది మీద మాత్రమే మనం కట్టబడాలి, ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకూడదు. అదే కదా ప్రాబ్లం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసాం. అతను ఏదైతే ఒక వాక్యాన్ని బోధించి వెళ్ళిపోయారో ఆయన తిరిగి వచ్చి మరలా చూసినప్పుడు వేరొక బోధ అక్కడ నడుస్తుంది. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒక వచనాన్ని మనం చూసుకుని ముందుకెళ్దాం. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మనుషులు ఎందుకు ఫాలో అవ్వట్లేదు? బైబిల్లో ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆ ఆజ్ఞను బైబిల్లో ఒక ఆజ్ఞను ఇచ్చిన తర్వాత ఆ ఆజ్ఞను మనుషులు ఎందుకు పాటించలేకపోతున్నారు అనేది చాలాసార్లు నేను ఆలోచిస్తూ ఉంటా. ఎందుకంటే బైబిల్ని ఎక్కువగా స్టడీ చేస్తున్నప్పుడు మనుషులు వారి యొక్క పద్ధతులు బైబిల్ యొక్క బోధ రెంటికి ఎక్కడో కోరిలేట్ అవ్వట్లేదు. చాలా చోట్ల డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒకసారి దయచేసి బైబిల్లో ఉన్న విషయాలకి మనుషుల యొక్క బోధలకి ఉన్న డిఫరెన్స్ చూస్తే నాకు ఒక వచనం గుర్తుకొస్తుంది బైబిల్లో. ఒకవేళ ఆ వచనం వల్లే మనుషులు సరిగ్గా బైబిల్ని అర్థం చేసుకోవట్లేదేమో. ఆ వచనం నిజంగా అంటే నా మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే, ఒకసారి ఆ వచనాన్ని మీకు చదివి వినిపిస్తానండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఒకవేళ బైబిల్కి ఆపోజిట్గా మీరు నడిస్తే చనిపోతారు అనేది కనుక నడుస్తుంది అనుకోండి, అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? అమ్మో బైబిల్లో ఏముందని చదువుతారు. బైబిల్లో ఏవే విషయాలు ఉన్నాయి, మనం ఏం చేయాలి, బైబిల్కి అగెయిన్స్ట్గా మనం నడిస్తే చనిపోతాము అనేటటువంటి ఫియర్ ఉండేది, భయం ఉండేది మనుషులకి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కృపాకాలం అంటారు కదా. మనం ఎలా చేసినా ఏం చేసినా ఏ దేవతల్ని పూజించినా మనం ఏ దేవతల్ని మొక్కినా మనం అబద్ధమాడినా పాపం చేసినా ఏది చేసినా సరే మనకి ఈరోజు శిక్ష వెంటనే రావట్లా. ఆ శిక్ష వెంటనే రాకపోవటం వలన లీనియంట్గా తీసుకుంటున్నారు ప్రజలందరూ కూడా బైబిల్ని. లేకపోతే ఎన్ని సంఘాలండి, ఎన్ని బోధలండి, ఎంతమంది అబద్ధ బోధకులు ఉన్నారండి, ఏ రకాలైనటువంటి పిచ్చి బోధలు ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు సౌత్ కొరియాలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఒక బోధ పుట్టింది ఈ మధ్య. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ? ఆయన భూమి మీదకి వచ్చి సౌత్ కొరియాలో పెళ్లి చేసుకోవటం ఏంటి, ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవటం ఏంటి, అక్కడ ఒక అమ్మాయి ఉండటం ఏంటి, ఆమె దగ్గరికి మనం అందరం వెళ్ళి ఆమెను మనం పూజించడం ఏంటి, ఇవన్నీ వింటూ ఉంటే మనసు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అపోస్తలులు చాలా కష్టపడి పనిచేశారు. అపోస్తలులు ఎంత కష్టపడ్డారంటే ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా హతసాక్షులయ్యారు. మనకందరికీ తెలుసు కదా స్టెఫన్ ఏ విధంగా చనిపోయాడో, ఎన్నిసార్లు పౌలుని కొట్టారో, ఎన్నో బాధలు పడ్డారు అపోస్తలులు. కానీ ఈరోజు సేవని ఒక ప్రాఫిటబుల్ ఐటమ్గా మార్చేసుకున్నారు అందరూ కూడా. అంటే నేను మనుషులకు ఇష్టమైన రీతిలో వాక్యాన్ని బోధిస్తే, మనుషులకి ఏదైతే అవసరం ఉందో అది నేను బోధిస్తే నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా అనేటటువంటి ఆలోచనలో చాలామంది వెళ్ళిపోయారు. కానీ అది సేవకులకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే. అది ఇప్పటికిప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అది మనకు అర్థమవుతుంది. అలా కాదండి, కావాలని ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. తప్పు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుడు ఆజ్ఞాపింపని మరొక బోధని మనము బోధించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే లేఖనాలను చదవాలి. ఈరోజు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము
11వ వచనాన్ని నేను చదువుతున్నా. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా, వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా, వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా, అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా, అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనును. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటయు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పెను. అక్కడ ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, అయ్యా నేను నీ ఇంటికి రాకూడదు, నువ్వు పిలుస్తున్నావు కరెక్టే, కానీ దేవుడు నాకేం చెప్పాడంటే, నువ్వు ఏదైతే మార్గంలో వెళ్ళావో నువ్వు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు దేవుడు. అక్కడ ఏమి తినకూడదు, తాగకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు. ఆ విషయం ఈయన వచ్చినటువంటి వ్యక్తికి చెప్తుంటే ఆయన ఏమన్నాడో చూడండి. 18వ వచనం చదువుతున్నాను. అందుకు అతడు నేనును నీ వంటి ప్రవక్తనే, డేంజరస్ అది, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. తర్వాత ఏమవుద్దో మీ అందరికీ తెలుసు కదా. దేవుడు ఒకసారి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మరలా ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్లో ఇంక మనం వెళ్ళకూడదు. దేవుడు ఒకసారి నీకు ఒక వాక్యం ఇచ్చిన తర్వాత, అపోస్తులకు ఒక వాక్యం ఇచ్చిన తర్వాత, అపోస్తులతో ఒక వాక్యం చెప్పించిన తర్వాత మరలా నువ్వు ఒక వాక్యాన్ని తీసుకుని ఆ వాక్యాన్ని ఫాలో అవ్వకూడదు. అది రూల్. అది ఆ ప్రవక్తగా అయినట్టుగానే మనకు కూడా జరుగుతుంది, అంతే కదా. అవతల చెప్పేవాళ్ళు అబద్ధికులు, లేకపోతే అసలు అవతల వాళ్ళకి బైబిల్ తెలుసో తెలీదో మనం గ్రహించాలి. ఏ బోధలో పడితే ఆ బోధలోకి వెళ్ళకూడదండి. ఎవరు చెప్తే వాళ్ళది వినకూడదు. బైబిల్ ఏం చెప్తుందో చూడాలి. బైబిలే మనకి ప్రామాణికం తప్ప మనుషులు ప్రామాణికం ఎప్పటికీ కాదు. మనుషులది ఏముందండి, కాసేపు ప్రేమిస్తారు, కాసేపు మనల్ని ద్వేషిస్తారు. మనుషుల వైపు చూడటం ఏంటి? మనుషుల్ని మనం ప్రేమించాలి, మనం సన్మానించాలి, అంతవరకే. కానీ మనుషుల యొక్క బోధలో మాత్రం మనం ఉండకూడదు. దేవుని బోధలో, అపోస్తుల బోధలోనే మనం ఉండాలి. ఈరోజు ఇంత ఇంట్రడక్షన్ నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఈ మధ్య కాలంలో నేను ఒక మాట వింటున్నా చాలా సంవత్సరాల నుంచి. ఆ మాట నాకు బాధ అనిపించి అసలు అపోస్తులు ఆ పదాలు ఎక్కడన్నా వాడారేమోనని చూసా. ఎవరి దగ్గరికైనా వెళ్ళి, అమ్మ మీరు ఏ చర్చ్కి వెళ్తారంటే పలానా చర్చ్కి వెళ్తామండి అంటారు. అని వెంటనే ఏమంటారంటే, మా ఆత్మీయ తండ్రి పలానా వ్యక్తి అండి అంటారు. మా ఆత్మీయ తండ్రి పలానా జాక్ స్టీవ్ అండి మా ఆత్మీయ తండ్రి అంటారు. ఆత్మీయ తండ్రి మీ పాస్టర్ గారా? ఏమన్నా కొంచెం అన్నా మీరు బైబిల్లో అవగాహన ఉందా? చిన్నప్పటి నుంచి ఆరాధనకి వెళ్తున్నాను అంటున్నారు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చాయి మీకు. మీ ఆత్మలకి తండ్రి మీ పాస్టర్ గారా అంటే నేను మిమ్మల్ని ఏమి అంటలా, మిమ్మల్ని ఏం కోపగించుకోవట్లేదు, కానీ అలా బైబిల్లో ఉందా? ఒక మనిషి మీ ఆత్మలకు తండ్రి అవుతాడా? చదువుదామా ఒక వచనాన్ని. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. అంతే, సింపుల్ అయిపోయింది. మీరేమనుకోకండి, మీరు ఆలోచించండి. పోనీ నేను చెప్పేది తప్పు ఎక్కడ ఉంటే మీరు నన్ను సరిచేయండి, నేనేమంటలా. అంటే సంఘాల పేర్లు నేను ఎత్తడం నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా. మామూలుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. వాక్యం అది చెప్తుంది, నేనేం చెప్పట్లేదు. నేను ఇక్కడ ఏది ఉందో అది చదువుతున్నానంటే.
ఉపదేశకులు చాలామంది ఉండొచ్చు, తండ్రులు లేరు. మీకు అనేక మంది తండ్రులు లేరు. ఆ తండ్రి వారు, ఈ తండ్రి వారు, ఆ తండ్రి గారు, ఈ తండ్రి గారు, ఆత్మలకు తండ్రి గారు, ఇంకొక తండ్రి గారు. ఏం మాట్లాడుతున్నారు? కరెక్టేనా మనం మాట్లాడేది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలని కదా. అరే, ఆత్మలకు తండ్రి అంటే ఎవరు? యెహోవా దేవుడు కదా. అదే ఉందా వచనము? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలని కదా. మన లోకంలో తండ్రులు ఎక్కువ లేరు. మనకు ఎవరికైతే జన్మించామో ఆయన ఫిజికల్గా మనకి తండ్రిగా ఉంటారు. స్పిరిచువల్ ఫాదర్ ఎవరంటే మనకి దేవుడే, మనుషులు కాదు. వాక్యం అలా బోధించట్లేదు, వాక్యం అలా చెప్పట్లేదు. మనుషులు గొప్పగా పిలువబడటం కోసం అలాంటి మాటలు మాట్లాడుతున్నారేమో. బైబిల్ చదవండి దయచేసి. ఒక్కరైనా వాక్యం వినాలని నా కోరిక. ఒక్క మనిషి అయినా ఆలోచించాలి వాక్యం గురించి అనేది నా కోరిక. అంతేగాని మిమ్మల్ని హర్ట్ చేయాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఎందుకంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా ప్రవక్తల గురించి, మస్తకి వృక్షం కింద అదంతా స్టోరీ చదువుకున్నాం మనం. చూడండి, అతనికి ఏదైతే దేవుడు బోధించాడో మరొక ప్రవక్త వచ్చి అబద్ధ బోధ చెప్పినందున అతను చనిపోయాడు. మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే కష్టం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుదామా? 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదువుతాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువే సహోదరుల వంటి వాడైతే వాక్యాన్ని బోధించేవారు మాత్రం తండ్రులుగా ఎందుకు పిలువబడతారండి? ఇక్కడ 2 విషయాలు అయి ఉండాలి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువుకి ఈరోజున్న పాస్టర్ గారులంత శక్తి లేకపోయి ఉండొచ్చు. అందుకే ఆయన అందరిలో సహోదరుడిగా పిలువబడ్డాడు. మరి సహోదరుడిని నేను కాదండి, నేను బాప్తిస్మం ఇచ్చాను కాబట్టి నేను వాళ్ళకి తండ్రిని అని ఎవరైతే చెప్తున్నారో వారు యేసుక్రీస్తు ప్రభు కంటే చాలా గొప్పవారైనా అయి ఉండాలి. కొంచెం కాంట్రవర్షియల్గా అనిపిస్తుంది కానీ మీరు నన్ను క్షమించాలి. అంటే నేను మాట్లాడుతుంటేనే మీకు మనసు కష్టం కలుగుతుంది కదా, మరి దేవునికి ఎంత కష్టం కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువే ఆయన తగ్గించుకుని నేను మీ సహోదరుని అంటున్నాడు. మరి మనం మాత్రం ఎందుకండి ఇలా మాట్లాడుతున్నాం? మనం మాత్రం ఎందుకంటే తండ్రులని పిలువబడుతున్నాం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము 14వ వచనము, అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము 17వ వచనము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం 8వ వచనం చదివితే వాటన్నిటిలో కూడా మీకు సహోదరులు అనే వస్తుందండి. సహోదరులుగా ఎందుకు పిలువబడాలంటే యేసుక్రీస్తు ప్రభువుకి మనము సహోదరులముగా ఉండాలి. దేవునికి దత్తపుత్రులమై ఉన్నాం మనము. అంతేగాని మనం తండ్రులం కాదు. యెహోవా దేవుడు మన తండ్రి. యేసుక్రీస్తు ప్రభు ఆయనతో పాటుగా మనందరము కూడా దేవునికి, అంటే యేసుక్రీస్తుతో పాటుగా మనం కూడా సహోదరులం అవ్వాలంటే దేవుడు మనందరిని దత్తపుత్రులుగా స్వీకరించారు. మనమందరము సహోదరులమే తప్ప ఇందులో ఒకళ్ళు తండ్రి ఒకళ్ళు తల్లి ఇట్లా లేదండి, బైబిల్లో లేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువు. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అంతేనా? దేవుని కుమారులై ఉన్నారా, లేకపోతే మీరు కూడా తండ్రులై ఉన్నారా? ఒకసారి ఆలోచించుకోవాలి కదా.
మనం ఆలోచించుకోవాలి. ఏది పడితే మనం ఆ వాక్యాన్ని మనం మాట్లాడకూడదు కదండి. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు చాలా స్పష్టంగా ఆ విషయాలన్నీ మీరు చదువుకుంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. అలాగే 4వ అధ్యాయము, గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నానండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. మరియు మీరు కుమారులై ఉన్నందున, ఏమండి మీరు కుమారులే. తండ్రులను ఎవరైతే పిలువబడుతున్నారో మీరు తండ్రులు కాదండి, మీరు కుమారులే. దయచేసి మీరు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దాని తర్వాత 7వ వచనం చదువుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి నీవు ఒక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడివి. నువ్వు దేవుని కుమారుడివయ్యా. యేసుక్రీస్తు ప్రభువులాగా నువ్వు కూడా దేవుని కుమారుడు అవ్వాలని దేవుడు చెప్తుంటే, నేను ఆత్మలకు తండ్రినండి, ఈ మా ఆవిడేమో ఆత్మలకి తల్లండి, వీళ్ళందరం మేము కన్నామండి. ఏం మాట్లాడుతున్నారండి? అలా కాదు కదా. ఒకసారి మేము ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారి భార్య అంటే, అయ్యా మీరు ఎప్పుడు మా కుమారులేనయ్యా, మేము మిమ్మల్ని కన్నామయ్యా అంటున్నారు. అట్లా వద్దు, అట్లా వద్దు. ఆ మాటలు మాట్లాడొద్దు. మనము ఎవరిని కన్నా, మా తల్లిదండ్రులు మనల్ని కన్నారు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నారు. వాళ్ళు మీకు తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు నాకు తల్లిదండ్రులు, అంతే. మనమందరం సహోదరులం అండి, మనందరం సహోదరులం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలను నేను చదువుతున్నాను. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులును మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. బాగానే ఉంటాయి, వాళ్ళు కూడా బాగా చెప్తారు, వాక్యం బాగా చెప్తారు, చాలా ఇది చేస్తారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతారు. మేము తండ్రులము కాదు. మాటలో కూడా తేడా ఉండకూడదు. వందనాలు చెప్పాలి. అందరూ వందనాలు చెప్పమనే బైబిల్ చెప్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీకు 3 అధ్యాయాలు చూపించాను, మీకు వచనాలు చూపించాను. అందులో అందరూ వందనాలు చెప్పండి అంటే మధ్యలో ఈ లోకానుసారమైనటువంటి ప్రీచర్స్ కొంతమంది బయలుదేరి ప్రైజ్ ది లార్డ్ అంటారు. చెప్పుకోండి, మీ ఏదైనా చెప్పుకోవచ్చు, దానికి ఏం అనట్లే, ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అపోస్తలుల బోధలో ఉన్నామా? అపోస్తలులు చెప్పిన దాన్ని మనము క్రాస్ అయ్యి ముందుకెళ్ళిపోతున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. క్రాస్ అయ్యి ముందుకెళ్ళిపోతున్నామా? అలా చేస్తే కనుక దానికి ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, వారి క్రియలు చొప్పున వారికి అంతము ఉంటుంది. బోధించేవాళ్ళు సరిగ్గా బోధించాలి, చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పాలి. అంతేగాని ఎలా పడితే అలా మనము మాట్లాడకూడదు, ఎలా పడితే అలా వాక్యాన్ని బోధించకూడదు. ప్రియమైనటువంటి దేవుడు, స్టడీ చేయండి. ఈరోజు ఈ వాక్యం చాలా ముఖ్యము. అపోస్తలుల బోధలో మనం ఉన్నామా? ఇందులో తండ్రుల వారు అని ఎవరైతే పిలువబడుతున్నారో అది బైబిల్కి రిలేటెడ్ విషయమా కాదా అనేది మాత్రం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చెక్ చేయండి. నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ కార్యక్రమంలోనైనా మరి నేను వాక్యాన్ని బోధించడానికి నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. తండ్రి నాయన, మరి ఎవరైతే ఒక వాక్యాన్ని విన్నారో వాక్యం గురించి వారు ఆలోచన తండ్రి మరి చేసి సరైనటువంటి రీతిలో అపోస్తలుల యొక్క బోధలో వారందరూ కూడా బోధలోకి రావాలని తండ్రిని మేము కోరుకొనుచున్నాం. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నాయన, మరి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించారో వారందరూ కూడా ఆశీర్వదించి దీవించమని మేము ప్రాధేయపడుతూ బ్రతిమాలుకొనిస్తున్నాను. నాయన తండ్రి, మరొక నన్ను బలపరచమని ప్రాధేయపడుతూ ఈ కొద్ది వినపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.